గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న మహనీయుల ఆశయ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దేశంలో 60% జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్న నేపథ్యంలో గ్రామీణ యువతకు, చేతివృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. గుంటూరు జిల్లాలో ఈ పథకం అమలు విశేషాలను ఇప్పుడు చూద్దాం. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వారే పరిశ్రమలు ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో అమలవుతున్న ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గుంటూరు జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. జిల్లాకు చెందిన భరత్ కుమార్ స్థానికంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసిన మరో 25 మందికి ఉపాధి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. ఉత్పత్తి రంగంలో గరిష్టంగా ₹1 కోటి వరకు రుణాన్ని అందించే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం తన కలలను నెరవేరుస్తోందని తెలిపారు. నా ఎక్స్పీరియన్స్ బాగా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రేడింగ్ కూడా ఒక 7 సంవత్సరాలు సొంతంగా ట్రేడింగ్ చేశాను. ట్రేడింగ్ చేసి బాక్సెస్ కొనుక్కొని అమ్మటం అలా చేస్తా నేను పిఎంఈజీపీ స్కీమ్ కింద బ్యాంకు కొనుక్కెళ్ళి మిషనరీ కొత్తవి కొనుక్కొని యూనిట్ పెట్టి ఇప్పుడు 9 మంత్స్ అయింది. మనకి ఏమీ ఆదాయం కాకుండా నేను గవర్నమెంట్ సపోర్ట్ వలన మిషనరీ కొనుక్కొని యూనిట్ స్టార్ట్ చేసి రన్నింగ్ పెట్టాను. మొత్తం టోటల్ ప్రాజెక్టు 27 lakhs, సబ్సిడీ 15% వచ్చింది అన్నాక 3.5 నుంచి 4 లక్షల దాకా సబ్సిడీ వచ్చింది. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సూక్ష్మ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడం కోసం 2008 వరకు ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాలను కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంగా రూపొందించారు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలు, ప్రాజెక్టులకు చేయూతనివ్వడం, సాంప్రదాయ చేతివృత్తుల వారిని, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. గడిచిన 5 ఏళ్లలో జిల్లాలో సుమారు 350 మందికి 20 కోట్ల వరకు సబ్సిడీ అందించిందని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు జయలక్ష్మి తెలిపారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి సబ్సిడీ లింక్డ్ ప్రోగ్రామ్ ఇదండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే 50 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ వరకు ఉండే వాటికి అర్బన్లో అయితే 25% సబ్సిడీ వస్తుంది. అదే రూరల్లో అయితే 35% వరకు వస్తుంది. అదే సర్వీస్ సెక్టర్ అయితే 20 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది. 5 lakhs అబవ్ సర్వీస్ సెక్టర్ అయితే 8th class పాస్ అవ్వాలి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే 10 లక్షల పైన ఉంటే 8th class పాస్ అవ్వాలి. గ్రామాలు, పట్టణాల్లో యువత, చేతివృత్తుల వారిని సంఘటితం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన చేకూర్చడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.